హాయ్ బాస్, ఐఎమ్ గోపి. బాలు. హాయ్ బాస్, ఐఎమ్ మహేష్. బాలు. బాస్, మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను, చెప్తారా? దాందేముంది బాస్, మీ మనసులో ఏమనుకుంటున్నారు నిర్భయంగా అడగండి, ప్రాబ్లమే లేదు. అంటే ఏమీ లేదు బాస్, పార్క్కి జాగింగ్ చేయడానికో ఎక్సర్సైజ్ చేయడానికో లేక వస్తూ లవర్తో సరదాగా గడపడానికో వస్తుంటారు కదా. కానీ మీరు మాత్రం గత 30 రోజుల నుండి పార్క్ వస్తున్నారు, ఏమీ చేయకుండా ఈ బండ్ల మీద ఉదయం నుండి సాయంత్రం దాకా కూర్చుంటున్నారు. అసలు ఏమైంది బాస్? ఏమైనా లవ్ ప్రాబ్లమా? ప్రేమ వల్ల ప్రాబ్లం లేదు బాస్, ప్రేమను పొందాలనుకుంటున్నాను. అర్థం కాలా? అవును బాస్, నేను చిన్నతనంలో సినిమాలు చూసినప్పుడు అందులో హీరోకి హీరోయిన్కి మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలను చూసినప్పుడు నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాలి, ఆ ప్రేమలో ఉండే ఫీల్ పొందాలని ఆశగా ఉండేది బాస్. తర్వాత పెద్ద అయిన తర్వాత నా ఫ్రెండ్స్ను వాళ్ళ లవర్స్ను చూసిన తర్వాత నుండి ఆ ఆశ కాస్త మరింత ఎక్కువైన బాస్. అందుకోసమే ఆ ఆశను తీసుకుందాం ఇలా వచ్చాను. బాస్, అందరూ ప్రేమలో ఉన్న వైఫల్యాల గురించి తెలుసుకొని ఆ ప్రేమను ఎలా వదిలించుకోవాలని చూస్తుంటే నువ్వేంటి బాస్ ఆ ప్రేమను తగిలించుకోవాలని చూస్తున్నావు? నీకేమైనా పిచ్చా? అవును బాస్, ఈ లవ్ ఎఫెక్ట్ గురించి చాలా సినిమాలు చూస్తుంటాం. నిజ జీవితంలో కూడా ఈ ప్రేమకు బలైపోయిన చాలా ప్రేమ జంటల గురించి మనం ఈ రోజుకి టీవీలోను పేపర్లోను చూస్తుంటున్నాం కదా బాస్. అయినప్పటికీ ఇంకా నువ్వు ప్రేమ కావాలి, ప్రేమ పొందాలి అనుకుని నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకుండా నా మాట విని ఈ ప్రయత్నం ఏదో మంచి జాబ్ కోసం ట్రై చేయి, రేపు నీకు భవిష్యత్తు అయినా ఉంటుంది. లేదు బ్రో, ఈ ప్రేమలో ఆనందం పొందేంత వరకు నేను మారను. అబ్బా, ఏంట్రో వీడు! అర్జెంటుగా వెళ్ళి కృష్ణగాడి వీర ప్రేమగాథలో కృష్ణగాడి గాథ కంటే విచిత్రమైన నా ప్రేమగాథను చెప్తాను, విను. విని బుద్ధి తెచ్చుకో. అన్నా, ఫోన్ మర్చిపోయావు. ఏప్రిల్ పూల్. ఓకే బంగారు, ఓకే ఓకే ఓకే. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఐ విల్ కాల్ బ్యాక్. ఏంట్రో ఈరోజు చాలా ఆనందంగా ఉన్నావు, నీ ఆనందానికి అవదలేనట్టున్నావు, ఏంటి విషయం? అవునరా, ఒక వ్యక్తి పాస్ అవ్వను అనుకున్నప్పుడు స్టేట్ లెవెల్లో పాస్ అయితే వచ్చే ఆనందం కన్నా, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని మనల్ని ప్రేమిస్తుందని నమ్మకం కలిగినప్పుడు వచ్చే ఆనందానికి అవధులుండవు కదరా. నీ మనసుకు అంత నమ్మకాన్ని క్రియేట్ చేసిన అమ్మాయి ఎవర్రా? ఇంకెవర్రా, మన ఓనర్ కూతురు. మన ఓనర్ కూతురా? ఏంటి మామ, ఎక్కడికి వెళ్తున్నావు? బయటకు వెళ్తున్నారా? కొంచెం పైకీస్ అక్కడ పెట్టాలవా? పైకీస్ ఎందుకురా? అదే మామ, తనకి ప్రపోజ్ చేసి ఓకే అంటే బయటికి తీసుకెళ్దామని. అంటే అప్పుడే ఫిక్స్ అయిపోయావా? అరే మామ, నీకు ఇంకా మన బైక్ విలువ అర్థం కావడం లేదురా. అయినా రోజు టీవీలో యాడ్ చూడడం లేదా? ఒక దెబ్బకి నా ఫీలింగ్ ఫేక్ అని తెలిందే, ఒక్క దెబ్బకి నా స్టేటస్ మళ్ళీ సింగిల్ అయ్యిందే.
నువ్వు ఇప్పుడు నా బైక్ ఇచ్చావనుకో, అక్కడ జరిగిన సిచ్యువేషనే ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి రెంట్ డబ్బులు కట్. సరే మామ, నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. అబ్బా, ఇక్కడ ఏమున్నోరా, ఇంత అందంగా ఎలా పుట్టేవరు నువ్వు? అబ్బా, సూపర్. సారీ. బా, వీడికి ఎంత చెప్పినా కీ మర్చిపోయాడు. షట్. ఆకాశం అయితే నీలో ఉంటుందే. నేను ఏంటిది, ఎక్కడ పోయింది ఊరిని? అరే ఎటు పోయింది? ఇంత అయితే దేవుడా, ఇటు లేదు. వీడు ఇంకా రాలేదండి. టైం 4 అవుతుంది. టైం ఏడవుతుంది, వీడు ఇంకా రాలేదండి. ఒకసారి వెళ్ళి చూసొద్దాం. ఒకవైపు ప్రాణంగా ప్రేమించిన స్వీటీ, మరోవైపు ప్రాణం కంటే ఎక్కువగా భావించిన మహేష్, వీరిద్దరు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టు ఆడుతుంటే ఏడవాలా, లేక వారిద్దరిని నన్ను మోసం చేసినందుకు బాధపడాలా, అర్థం కాని ఆవేదనతో సతమతమవుతున్న పరిస్థితి. తర్వాత ఏమైంది? ఇంకేముంది, వాళ్ళిద్దరి ప్రేమను అర్థం చేసుకుని నా ప్రేమకు ఫుల్ స్టాప్ చెప్పి ఇదిగో ఇలా వాడితో స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నాను. అది బాస్ విషయం. ఇంకా నీకు లవ్లో ఎఫెక్ట్ అనేది అర్థం కాకపోతే తర్వాత నీ ఇష్టం. పదరా. ప్రేమలో ఎంజాయ్ దొరుకుతుంది అనుకున్నానే కానీ ఎంజాయ్ కంటే ఎక్కువగా కన్నీళ్లు, కష్టాలు, బాధలో బానిస బతుకులు ఉంటాయని ఇప్పుడే తెలుసుకున్నాను. అందుకే నేను డ్రాప్.